తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సో హాయ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో చాలా రోజులుగా తర్వాత మన ఛానల్లో లాంగ్ వీడియో అనమాట. మరి లేట్ ఎందుకు, లైక్ కొట్టేసి షేర్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్స్ ఎన్నెన్నో ఉంటాయి. సో ఈ వీడియో ఎందుకంటే నేను ఒక సెల్ఫ్ ఛాలెంజ్ విసురుకుంటున్నాను అనమాట. సో అది నేను ఎన్నిసార్లు నేను విసురుకున్నా అది బౌన్స్ అయిపోతుంది, నేను అసలు చేయలేకపోతున్నాను. కాబట్టి ప్రెసెంట్ ఇప్పుడు నేను యూట్యూబ్లో పెట్టేస్తున్నాను. ఈ వీడియో నేను ఎప్పుడు పోస్ట్ చేస్తారో కూడా నాకు తెలీదు. ఈరోజు అయితే 25th, మేబీ ఈరోజే పోస్ట్ చేసేయచ్చు, 25th January. సో కరెక్ట్గా 30 days ఛాలెంజ్ నేను విసురుకుంటున్నాను అనమాట. సో ఆ ఛాలెంజ్ ఏంటో చూసేయండి. సో ఛాలెంజ్ ఏంటంటే వెయిట్ లాస్. ఇది చాలా మందికి ఒక హార్ట్ బ్రేక్ అయ్యే మూమెంట్ అనమాట. సో నా విషయంలో కూడా అంతే. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను లైక్ ఫ్యూ మంత్స్ బ్యాక్ వరకు మంచిగా వెయిట్ లాస్ అయ్యాను, నేను మంచిగా ఉన్నాను అనమాట. అంటే నేను ఫస్ట్ నా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుండి తర్వాత ఇప్పటికీ నేను బాగా వెయిట్ లాస్ అయ్యాను. బట్ వెయిట్ లాస్ అయ్యాక కూడా మళ్ళీ రీగెయిన్ అయ్యాను అనమాట. దాని తర్వాత నేను వెయిట్ గెయిన్ అవుతున్నాను కదా అని చెప్పేసి చాలా పట్టుదలగా చేశాను. బట్ ఫస్ట్ చేసినంత పట్టుదలగా ఇప్పుడు చేయలేకపోతున్నాను, ఎందుకంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు అలా మారిపోయారు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. నేను కరెక్ట్గా అలా చేద్దాంలే డైట్ అని చెప్పేసి ఏదో ఒకటి చేసుకుంటుంటే నేను వచ్చి లేదు తినే, ఒక రోజుకి తినే ఏమవుతుంది అని అంటున్నారు. వాళ్ళది ఏం పోయింది, మామూలుగా అనేస్తారు కదా. సో నేను తినేస్తున్నాను, నాదేం పోయింది అనుకుంటున్నాను నేను కూడా. నెక్స్ట్ డేకి చూస్తే వెయిట్ పెరిగిపోతాను అనమాట. నా బాడీ ఎలాంటిదంటే ఒక బెలూన్ లాంటిది. లైక్ గాలి ఊదంగానే ఇలా అయిపోతుంది పెద్దగా. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి, ఏం చేస్తాం? సో స్టార్టింగ్లో నేను వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నేను అక్షరాల 90 kgs ఉన్నాను అనమాట. 89.95 kgs. మా అన్నయ్య ఏం చేశాడు, వెయిట్ మిషన్ తీసుకొచ్చాడు. నార్మల్గా వెయిట్ చెక్ చేసుకుంటాం కదా, సో అందరం చెక్ చేసుకున్నాం. అలా నేను కూడా ఎవరు లేనప్పుడు చెక్ చేసుకున్నాను, నాకు భయం అందరం చెక్ చేసుకోవడానికి. అలా చెక్ చేసుకుంటే 89.95 kgs ఉన్నాను. సో అంటే ఇంకా 90 kgs ఉన్నట్టు. నాకు చాలా భయం వేసింది. అంటే నాకు తెలియలేదు, అంటే నాకు తెలియకుండానే నేను 90 kgsకి వెళ్ళిపోయాను. అఫ్కోర్స్ నేను అప్పుడు హైదరాబాద్లో ఉండేదాన్ని, అప్పుడే వచ్చినప్పుడు నేను ఇలా చెక్ చేసుకుని నాకు ఇంత అవ్వగానే నార్మల్గా నాకు కొన్ని డేస్కి ఏమైందంటే బాగా కాళ్ళు లాగేయడం అలాంటివి జరిగింది. సో నేను హాస్పిటల్కి వెళ్ళగానే మనం దేనికోసం రీజన్తో ఉన్న హాస్పిటల్కి వెళ్ళగానే వాళ్ళు ఫస్ట్ మనకి ఏం చెప్తారో, మీరు ఫస్ట్ ఐడియల్ వెయిట్లో ఉండండి, మీరు వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పేసి చెప్తారు. సో నాకు కూడా అదే చెప్పారు. సో అందుకే నేను ఆ రోజు నిర్ణయించుకున్నా, అంటే నేను వెయిట్ లాస్ అవ్వాలి ఎలా అయినా అని చెప్పేసి. ఇంత వెయిట్ అని చెప్పేసి నేనేం పెట్టుకోలేదు, బట్ వెయిట్ లాస్ జర్నీ అయితే నేను స్టార్ట్ చేశాను అనమాట. సో అలా స్టార్ట్ చేశాక నేను 90 నుంచి 70 kgsకి వచ్చేసాను. అసలు 90 kgs ఎక్కడ, 70 kgs ఎక్కడ. సో లాస్ట్ ఇయర్ ఇదే టైంకి నేను 70 kgs ఉన్నాను. అంటే లైక్ 69.85, 75 అలా ఉంది, కానీ నేను 70 kgs అని చెప్పేసి చెప్తా. సో 70 kgs అంటే బాగా 20 kgs లాస్ అయ్యాను నేను. దాని తర్వాత నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళడం, అదేంటో నాకు హైదరాబాద్లో వెళ్ళగానే ఇక్కడ మీద ఫుడ్ అక్కడ ఇంకా తక్కువ తింటాను నేను. అయినా నేను బాగా వెయిట్ గెయిన్ అయిపోయాను. మళ్ళీ ఇప్పుడు 80s మీదకి వెళ్ళిపోయానని చెప్పను, కానీ 73 దానికన్నా కొంచెం ఎక్కువగానే ఉన్నాను. సో నన్ను నేను మార్చుకోవాలని ఇప్పుడు అనుకుంటున్నా. అప్పుడు నన్ను ఎవరు చూసినా ఒకటే మాట అనేవారు అనమాట, అదేంటి నువ్వేనా అంటే. నేను ఎప్పుడు వద్దుగానే ఉండేదాన్ని ఫ్రమ్ స్టార్టింగ్ నుండి. అందరూ నువ్వేంటి అంత అంటే బాగా వెయిట్ లాస్ అయ్యావు కదా అని చెప్పేసి అడిగేవారు. నాకు ఆ మాట ఎంత బాగా నచ్చేదో. ఇప్పుడు మళ్ళీ చూస్తుంటే నువ్వు మళ్ళీ కొంచెం వెయిట్ గెయిన్ అయినట్టున్నావే అని అడగగానే నాకు చాలా హార్ట్ బ్రేకింగ్ మూమెంట్ అది. సో వాళ్ళు అలా అడగగానే ఇంటికి వచ్చేసి నేను చేసేస్తాను డైట్ అని చెప్పేసి చేస్తున్నాను, కానీ అసలు ఏదో ఒక రకంగా ఎక్కడో అలా టెంప్ట్ అయిపోయి సో చేయలేకపోతున్నాను. ఎక్కడో బ్రేక్ పడిపోతుంది, మళ్ళా వెయిట్ అంతే, ఇంకా అదే వెయిట్లో ఉంటున్నాను, తగ్గట్లేదు. సో అందుకు నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే కరెక్ట్గా 30 days ఛాలెంజ్. ఈరోజు 25th February, నెక్స్ట్ 25th January, నెక్స్ట్ 25th February. సో ఆ టైంకి నేను కొంత వెయిట్ లాస్ అవ్వాలి. నేను అప్పుడు వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు 4 kgs తగ్గేదాన్ని అనమాట మంత్కి. సో నేను చేసిన తప్పు ఏంటంటే నేను ఇప్పుడు నాలా చాలామంది ఉండుంటారు, ఫిజికల్ ఎక్సర్సైజ్ మాత్రం నేను అస్సలు చేయను.
అదేంటో నాకు ఫిజికల్ ఎక్సర్సైజ్ అస్సలు చేయాలనిపించదు. అది ఫుడ్ తినకుండా ఉండిపో, లేకపోతే ఈరోజు ఏం తినకు అంటే ఉండిపోతాను, కానీ ఈరోజు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయి ఒక 2 hours 1 hour అంటే మాత్రం అస్సలు చేయలేను. నాకు అది అస్సలు నచ్చదు. మా అన్నయ్య కూడా అంతే. లైక్ తనేంటంటే జిమ్కి వెళ్తాడు, ఫుల్గా తింటాడు, మా అన్నయ్యకి ఇష్టమైన ఫుడ్ తింటాడు, అన్నీ తింటాడు అనమాట. కానీ వెయిట్ గెయిన్ అవ్వట్లా. ఎందుకు అంటే తను జిమ్కి వెళ్తున్నాడు, తన క్యాలరీస్ అన్నీ అక్కడ బర్న్ అయిపోతున్నాయి. మనం డైట్ చేస్తున్నాం, నేను డైట్ చేస్తున్నాను కానీ నెక్స్ట్ డే తినగానే పెరిగిపోతున్నా. తను డైట్ చేస్తున్నాడు, నెక్స్ట్ డే తినగానే పెరగట్లే, ఇంకా తగ్గుతున్నాడు అనమాట. సో అప్పుడు నాకు అందరూ చెప్తున్నారు అనమాట, డైట్ అంటే ఇలాగే కాదు, ఫిజికల్ ఎక్సర్సైజ్ మెయిన్గా ఉండాలి, ఏం తిన్నా తినకపోయినా అని చెప్పేసి. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది నేను ట్రై చేస్తాను, అంటే చేస్తాను కొంచెం, కానీ మరి అంత బాగా అటెంటివ్గా చేశాను, బాగా కన్సిస్టెన్సీగా అయితే అస్సలు చేయను అనమాట. ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది నాకు అసలు నా డైరీలో లేదని అనిపిస్తుంది. నేను చేసిన తప్పదే, అందుకే నేను అప్పుడు అంత వెయిట్ లాస్ అయినా నేను ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయకపోవడం వల్లే నేను మళ్ళీ వెయిట్ గెయిన్ అనేది అయ్యాను. సో మెయిన్ రీజన్ అయితే అదే. నాకు నేను ఛాలెంజ్ విసురుకుంటున్నాను. అది దానికి మీరు కింద కమెంట్స్ పెట్టాలి డెఫినెట్గా. అవును, నువ్వు వెయిట్ లాస్ గెయిన్ అయ్యావు కాబట్టి నువ్వు వెయిట్ లాస్ అవ్వాలి, నువ్వు విన్ అవ్వాలి ఛాలెంజ్లో అని చెప్పేసి కమెంట్స్ పెట్టండి. అప్పుడు నాకు ఇంకా పట్టుదల వస్తుంది అనమాట. హోపింగ్ ఫర్ దట్. చెప్తారు నా చుట్టూ ఉన్న వాళ్ళు, మా అమ్మ, అక్కలు, లేకపోతే మామూలుగా ఫ్రెండ్స్ అందరూ ఏం చెప్తారంటే, నువ్వు తింటే ఏమవుతుంది, నీకు ఒక రోజు తినడానికి ఏమైపోతుంది హరి, నువ్వు మరీ యాక్ట్ చేసేస్తున్నావు అని అంటారు. సో నేనేంటి తినేస్తాను, ఇంకా ఫోన్లే వాళ్ళే అలా అంటున్నారు కదా అని చెప్పి తినేస్తాను. కానీ ప్రాబ్లం ఫేస్ చేసేది వాళ్ళు కాదు, నేను ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. సో అది చెప్తున్నాను కదా, ఇప్పుడు నేను నచ్చట్లేదు. మీకు ఒకటి చూపిస్తాను. ఈ డ్రెస్ ఉంది కదా, నేను చాలా ఇష్టంగా కుట్టించుకున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో కుట్టించుకున్నాను, అంటే లాస్ట్ ఇయర్ శివరాత్రికి అనమాట. మంచిగా టాజల్స్ అయి పెట్టించుకొని, అదేంటంటే నేను 70 kgsకి వచ్చేసాక నేను మళ్ళీ ఆల్ట్రేషన్ చేయించేసుకున్నాను. ఎక్కువ ఇక్కడ వరకు ఉంది ఆల్ట్రేషన్, ఇక్కడ వరకు ఆల్ట్రేషన్ ఉంది లోపల, నేను చేయించుకున్నాను. కానీ ఇప్పుడు నాకు ఈ డ్రెస్ టైట్ అయింది, కొంచెమే టైట్ అయింది, అంటే విప్పుకోవచ్చు, కుట్లు విప్పుకోవచ్చు, కానీ నాకు అది అస్సలు నచ్చలేదు. నేను మళ్ళీ ఈ డ్రెస్లో ఫిట్ అవ్వాలి. 25th ఫిబ్రవరి నేను ఏదైతే వీడియో చేస్తానో అది ఈ డ్రెస్లో చేయాలి వీడియో అని చెప్పేసి ఒక సెల్ఫ్ ఛాలెంజ్ అనమాట. సో అంటే ఈ డ్రెస్ని నేను మెయిన్గా పెట్టుకున్నాను. హోప్ ఇట్ వర్క్స్. ఎందుకంటే మీరు కూడా నాకు కొంచెం సపోర్ట్ చేయండి, కమెంట్ సెషన్లో కమెంట్ పెట్టండి, అవును వెయిట్ లాస్ అవ్వు అని చెప్పేసి. నాకు కొంచెం పట్టుదల వస్తుంది అనమాట, నా విల్ పవర్ తగ్గకుండా ఉంటుంది. ఇక్కడ చూసినప్పుడల్లా ఇంకా యూట్యూబ్ డైలీ చూస్తాం కాబట్టి, అవునమ్మో నేను ఇక్కడ వీడియో పోస్ట్ చేశాను కాబట్టి నేను డెఫినెట్గా ఇంకేం తినకూడదు అని చెప్పేసి అని నాకు వస్తుంది. నేను అప్పుడు డైట్ చేసినప్పుడు ఏంటంటే అస్సలు ఒక స్వీట్ కూడా వెళ్ళలేదు, కంప్లీట్గా 3 months ఇంకా నా బాడీలోకి ఇంత స్వీట్ కూడా వెళ్ళలేదు అనమాట. నెయ్యి వేసుకొని తినేదాన్ని ఫుల్గా, మధ్యాహ్నం నాకు నచ్చింది తినేదాన్ని. మెయిన్గా ఏంటంటే నా డైట్లో మెయిన్గా నాకు బాగా ఫ్రెండ్ ఏంటంటే తందూరీ చికెన్ అనమాట. సో ఈవినింగ్ టైమ్స్లో నేను ఎక్కువ తందూరీ చికెన్ తినేదాన్ని. అది హై ప్రోటీన్ కావడం వల్ల మంచిగా ఫ్యాట్ లాస్ అయ్యేదాన్ని. ఏ రోజైతే చికెన్ తినాను నెక్స్ట్ డే మంచి వెయిట్ లాస్ అయ్యేదాన్ని అనమాట, ఎక్కువ కేజెస్ నార్మల్ దాని మీద. సో ఇప్పుడు కూడా నేను అదే జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అదే రీజన్ అనమాట, మెయిన్ రీజన్ నేను యూట్యూబ్లో పెట్టడానికి. సో మీరు కూడా సపోర్ట్ చేయండి. అండ్ అలాగే మీకు ఈ వెయిట్ లాస్ మీకు ఇది కావాలి, డైట్ కావాలి అంటే డెఫినెట్గా చెప్పండి, నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో చేస్తాను అనమాట ఏంటన్నది. ఇదైతే చాలా మందికి వర్కౌట్ అయింది నేను చేసేది, సో మీకు కూడా వర్కౌట్ అవుతుంది. అండ్ మెయిన్గా ఇంకొక నా నెక్స్ట్ వీడియో వచ్చేసి బాడీ వైజ్ గమ్మీస్ గురించి చేస్తాను నేను. ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటనేది. ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ నా ఫ్రెండ్స్లోనే ఉన్నారు. నేనే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను నా హెయిర్ ఫాల్కి. సో ఇది బెస్ట్ సొల్యూషన్ అనమాట. సో నెక్స్ట్ వీడియో మనది బాడీ వైజ్ గురించి వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు లేట్ చేయొద్దు. ఉంటాను, బాయ్.